కర్మలు చేస్తూనే మోక్షాన్ని పొందవచ్చని మీకు తెలుసా? చాలామంది కర్మలు బంధాలను భావిస్తారు. కాని శ్రీకృష్ణుడు చెప్పిన బుద్ధియోగం గురించి తెలుసుకుందాం. అదే బుద్ధియోగం. సాధారణంగా మనం పని చేసినప్పుడు దాని ఫలితం మీద దృష్టి పెడతాం. ఫలితం బాగా వస్తే సంతోషం, లేకపోతే బాధ. ఈ ఆశే కర్మబంధాలకు కారణం. అందుకే కృష్ణుడు భగవద్గీత 2:49 శ్లోకంలో ఇలా అంటాడు: దూరేన్న హ్యవరం కర్మ బుద్ధియోగాత్ ధనంజయ బుద్ధౌ శరణమన్విచ్చ కృపణాః ఫలహేతవః. అంటే కర్మ ఫలితంపై ఆశపడేవారు నికృష్టులు. బుద్ధియోగం ద్వారా చేసే కర్మలు ఉన్నతమైనవి. ఇక్కడ బుద్ధి అంటే కేవలం తెలివితేటలు కాదు. ఇది దైవిక జ్ఞానం, వివేకం. ఫలితాలపై ఆశ లేకుండా మన కర్తవ్యాన్ని మాత్రమే నిర్వర్తించడం. ఉదాహరణకు, మీరు ఒక ఉద్యోగం చేస్తున్నారు. మీ పనిని శ్రద్ధగా, సమర్థవంతంగా చెయ్యండి. కానీ ప్రమోషన్ వస్తుందా అని ఆలోచించకండి. మీ కృషి మీ చేతుల్లో ఉంది, ఫలితం కాదు. ఇలా బుద్ధితో, జ్ఞానంతో కూడిన కర్మలు చేసినప్పుడు అవి మోక్షానికి మార్గమవుతాయి. కర్మఫల త్యాగమంటే కర్మలు చెయ్యకుండా ఉండటం కాదు, ఫలితాలపై ఆశను వదులుకోవడం. ఇది మిమ్మల్ని భయం, ఆందోళనల నుండి విముక్తం చేసి శాంతిని అందిస్తుంది. ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకుంటే మీ జీవితం మరింత ప్రశాంతంగా మారుతుంది. మరిన్ని విషయాల కోసం ద హిందూ పాత్ని ఫాలో చేయండి.